ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు రాఘవ చెద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ కూడా కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చారు. వారు కూడా బీజేపీలో చేరారు. రాజ్యసభలో 2/3 తాము ఆప్ను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు చెద్దా ప్రకటించారు. ఈ ముగ్గురు ఎంపీలు 2022 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 15 ఏళ్లుగా చెమటోడ్చి ఆప్కు సేవలందించానని చెద్దా అన్నారు. ఆప్ ఇప్పుడు దేశ హితం కోసం ఏమాత్రం పనిచేయడం లేదని, అందుకే ఆ పార్టీకి దూరం అవుతున్నట్టు ఆయన చెప్పారు. ఇన్నాళ్లు తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తినని ఆయన అన్నారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఎంపీలున్నారు. ఇందులో 3/2 సభ్యులు తమతో ఉన్నారని చెద్దా వివరించారు. తమతో పాటు హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మల్వాల్ కూడా తమ వెంట ఉన్నారని చెద్దా తెలిపారు. కొంతకాలం కింద చెద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించారు. ఆయనకు సభలో మైక్ కూడా ఇవ్వొద్దని ఆప్ లేఖ రాసింది. అప్పటి నుంచి ఆయన గొంతెత్తుతున్నారు. పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.